మహబూబ్ నగర్ జిల్లాలో ఆధ్యాత్మిక శోభ చిన్నరాజమూరు గ్రామంలో వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని చిన్నరాజమూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలోని ఎస్సీ వార్డు భక్తులంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామ పెద్దల సహకారంతో స్వయం కృషితో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ, ఈరనాగమ్మ, వీరనాగమ్మ దేవతల ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భూదాతలు, విగ్రహదాతలు వివరాలతో కూడిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గత గురువారం నుండి పురోహితులు వేముల వెంకటగిరి శర్మ, పట్టాభి రామశర్మల ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపారాధన, వాస్తు హోమం వంటి ప్రత్యేక యజ్ఞ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శనివారం నాడు భక్తుల జయధ్వానాల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, యంత్రస్థాపన, శిఖర ప్రతిష్ట మరియు పూర్ణాహుతి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పూర్తిగా చేశారు. ఈ పవిత్ర పూజా కార్యక్రమాలలో భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. రేణుకా ఎల్లమ్మ ప్రతిష్టాపనలో భాగంగా 26 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు మొట్టమొదటిగా గణపతి పూజతో ప్రారంభం చేసి పుణ్యాహ వచనము, నవగ్రహ మంటపారాధన, వాస్తు మంటపారాధన, యోగిని దేవత, సర్వతోభద్రమండల ఆరాధనా దేవత కార్యక్రమం, తర్వాత ప్రతిష్టా భాగంలో భాగంగా హోమ కార్యక్రమము, అదేవిధంగా భక్తులతో హోమ కార్యక్రమము, నవగ్రహ హోమము, గణపతి హోమము, వాస్తు హోమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా 1 గంట సమయానికి అమ్మవారికి జిలాదివాస కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా సాయంత్రము 6:30 మరి ప్రదోష కాలంలో మంటపాలకు షోడశోపచార పూజ కార్యక్రమంలో భాగంగా తర్వాత మహాస్నపనముతో పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధము ఇత్యాది కార్యక్రమంతో అమ్మవారికి మహాస్నామ కార్యక్రమం జరగడం జరిగింది. తర్వాత అమ్మవారికి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసంతో అమ్మవారిని ధనంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఊరు ప్రజలతో అమ్మవారికి వేద ఆశీర్వచనం జరిగింది. అదేవిధంగా ఉదయం ఈరోజు 7:45 అమ్మవారికి యంత్రస్థాపన కార్యక్రమంలో భాగంగా యంత్రస్థాపన తర్వాత విగ్రహ ప్రతిష్టలో భాగంగా అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. తర్వాత మహాబలి పూర్ణాది కార్యక్రమము, ఇవన్నీ కూడా కార్యక్రమము ఈరోజు 10:30 ముగించడం జరిగింది. ఓం స్వస్తి. మీ పేరు? నా పేరు వేముల వెంకటగిరి శర్మ. నా ఊరు గోటూరు గ్రామము, చిరాదు గ్రామము, మా స్వస్థలం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాయ నమః. చిన్నరాజమూరు గ్రామం, దేవరకద్ర మండలము, మహబూబ్ నగర్ జిల్లాలో హరిజన్వాడలో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నిర్మించి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు నిన్నటి నుంచి ఈరోజు వరకు కార్యక్రమాలు ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలతో పాటు విగ్రహ ప్రతిష్ట, మహాబలిహరణము అన్ని కూడా యథావిధిగా నిర్విఘ్నంగా కొనసాగి మా చిన్నరాజమూరు గ్రామంలో ఎల్లమ్మ దేవత ఆలయం నిర్మించడం చాలా ఆనందదాయకము. భక్తాదులందరినీ కూడా ఆ ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని చిన్నరాజమూరు గ్రామ ప్రజలే కాక సమస్త భక్తులు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మీ పేరు? నా పేరు పట్టాభి రామశర్మ, చిన్నరాజమూరు గ్రామ పురోహితుడు. మాట్లాడు. నా పేరు గద్మల రాజేందర్ గురూజీ, చిన్నరాజమూరు గ్రామవాస్తుని. ఈ ఎస్సీ వాడలో మనకు ఎల్లమ్మ నాగ ప్రతిష్ట జరగడం జరిగింది. నేను అయ్యగార్ల సమక్షంలో ఒక కార్యకర్తగా మొత్తము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు అధికారం ఇచ్చి దాన్ని నిర్వహించడానికి మా పెద్దలు నిర్ణయించారు. దాని ప్రకారంగా అన్ని కార్యక్రమాలు సమానంగా జరిగినాయి, మంచిగా జరిగినాయి. కార్యక్రమం కూడా మంచి జయప్రదమైనది. అందుకు కృతజ్ఞతలు జరుపుతుంది అయ్యగారులకి కానీ, మా గ్రామస్తులకు కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మిగతా ప్రజలందరి గ్రామ తరఫున నేను ఒక పెద్ద మనిషిగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఎప్పుడు స్థిరస్థాయిగా వెలగాలని కోరుకుంటున్నాను. మీ పేరు? గద్మల రాజేందర్, చిన్నరాజమూర్, దేవరకద్ర మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్.
ఎన్నిక ఎల్లమ్మ తల్లి రేణుకమ్మ గుడి నిర్మించటకు కారణం జనాభా పెరిగినందున పిల్లలు ఒకరికొకరు పొత్తు కుదరక కొట్లాటలు పీకులాటలు అవుతాయని మా సొంతంగా ఒక వర్గంగా ఏర్పడి అమ్మవారి గుడి నిర్మించడం జరిగింది. పెద్దల సహకారంతోన, గ్రామస్తుల సహకారంతోన, అయ్యగారుల సహకారంతోన గుడి నిర్మాణం జరిగి మంచిగా మాకు పూజలు అన్నీ చేసినందుకు అయ్యగారులకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మాకు సాయం చేసిన పెద్ద మనుషులకు, గ్రామస్తులకు అందరికీ నమస్కారం చేస్తూ నీ పేరు తిమ్మన్న హరిజన్ తిమ్మన్న మాజీ సర్పంచ్. చిన్నరాజమూరు గ్రామ వాస్తవ్యము. నేను మేతని కురుమయ్య, నేను 8వ వార్డు మెంబరు. మేము అందరం కలిసి గ్రామ పంచాయతీలో ఎల్లమ్మ గుడి నిర్మించుకోవడానికి అందరి సహకారంతో ఊరు గ్రామ వాస్తవ్యులు, పెద్దలు, చిన్నలు అందరూ కలిసి మేము గుడి నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు ఎల్లమ్మని రేణుక ఎల్లమ్మని, బాలనాగమ్మని, వీరనాగమ్మని విగ్రహాలను ఈరోజు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అందరం కలిసి సుఖశాంతాలు సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. దేవరకద్ర మండలం జిల్లా నగర్లో మాకు సంబంధించిన ఎల్లమ్మ దేవత గుడి మేము ప్రత్యక్ష కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి మా అంబేద్కర్ యువజన సంఘం తరపుకెళ్ళి కూడా మేము యూతంతా కలిసి ఏకగ్రహంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మేము దేవతను మంచిగా చేసుకోవాలని, గుడి కట్టించుకొని దేవత మీద ప్రతి ప్రశ్నలు ఏమున్నా కానీ అన్ని కార్యక్రమాలు చేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా సంతోషంతో చేసుకోవాలని చేసుకుంటున్నా. నా పేరు నాగరాజ్. మేమంతా ఏకదట్టిగా ఉండి మా పిల్లలు మేమంతా ఏకదట్టిగా ఉండి నిర్ణయం తీసుకొని ఎవరు పోట్లాడు పెట్టుకుని నిర్ణయం తీసుకొని సొంతం లెక్కల బట్టి అమ్మవారిని మంచిగా మేము గుడి కట్టి పరిస్థితి చేస్తున్నాము. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎలా మంది చాలా చేయాలని మనం అనుకున్నాము. అయ్యగారు పూజ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి వెళ్ళమని అలా వెళ్తే స్టార్ట్ చేస్తే అయ్యగారు సోమవారం వరకు పూర్తి అయిపోతుందని దాని నిర్ణయం అది చదువుతూ మా గతవారికే మా పిల్లలు మేమంతా ఐక్యతతో మంచిగా సంతోషిస్తున్నాం. ఎవరెవరు పీకులాడకుండా మంచిగా గదటిగా నవ్వుతో మంచిగా కృషితో చేయాలని కోరుకుంటూ అవ్వకు రేణుక ఎల్లమ్మ తల్లికి నమస్కారం. నీ పేరు ఒకరొకరు పద్ధతులైనా చెప్పుకొని చేసుకోవాలి బిడ్డ. ఒకరి పక్కలకు వెళ్తే రావద్దు. మన సంసారం గురించి మనము ఒకటి ఏం రోజు గుడి కట్టుకున్నది పెగిన కాదు, చేసుకున్నది పెగిన. అందరికి నమస్కారం. అందరికీ చెప్పుకోవాలి చెప్తా. అందరికి నీ పేరు అదే రాశాము. అందరూ పూర్ణాహుని తాకిచ్చి నమస్కారం చేసుకోండి. అయ్యగారు తీసుకుని వస్తున్నారు. మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో స్మరణ చేసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట సప్త అష్టో నవ దశ ఏకాదశ ద్వాదశ వారం తేన శృభం పూరయిత్వా. అందరు చేతులు చూడండి, నమస్కారం చేసుకోండి. ఓం